హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. నిన్న హైదరాబాద్ కూకట్పల్లిలో ఒక సంచలనమైనటువంటి కేసు నమోదైంది. అది కూడా ఇలాంటి కేసు కాదు. ఒకసారి మీకు చదివి వినిపిస్తాను, ఆ తర్వాత మీకే అర్థమవుతుంది ఆ కేసు ఎలాంటిదో. హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం అట. యేసు ప్రభు మళ్ళీ బ్రతికిస్తాడనే నమ్మకంతో శవంతో 4 రోజుల పాటు ఇంట్లో ప్రార్థనలు చేసి ఒక కుటుంబం 4 రోజులు ఆ బాడీని ఇంట్లోనే పెట్టుకుని ప్రార్థనలు చేశారట. కైకలూరుకి చెందినటువంటి ఒక కుటుంబం వివేకానంద నగర్లోని ఒక అపార్ట్మెంట్లో 3వ అంతస్తులో అద్దెకు ఉంటుంది. తల్లి సమంతకమణి, 3 పిల్లలు జైరాం, శైలజ, సునీతలతో కలిసి నివసిస్తోంది. పిల్లలు 3కి వివాహం కాలేదు. ఇటీవల అనారోగ్యంతో కుమార్తె శైలజ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి తలుపులకు తాళం వేసుకుని ప్రార్థనలు చేస్తున్నారు. ఆ ఇంటి నుంచి వచ్చిన దుర్వాసన రావడంతో స్థానికులు ఆదివారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందించారు. పలు విధాలుగా వారికి నచ్చజెప్పడంతో చివరకు వారు సొంత ఊరికి అంబులెన్స్ లో మృతదేహాన్ని పంపించారు. ఇక్కడ చూడొచ్చు, అంటే ప్రజలు మూఢనమ్మకాలకి ఇంకా ఏ మతంలో అయినా సరే కొంతమంది ఇలా వెళ్ళిపోతున్నారేమో అనిపిస్తుంది. ప్రస్తుతం ఉండేటువంటి ఇంత టెక్నాలజీతో ఇంత చదువుకున్న వాళ్ళు ఎక్కువ అవుతున్నా కూడా ఇంకా మూఢనమ్మకాల మీద ఎంతలా పెరిగిపోతున్నారు ఏంటో అర్థం కావట్లేదు. ముఖ్యంగా హైదరాబాద్లో వాళ్ళు చదువుకున్నా కానీ, లేదంటే వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ పిల్లలు కూడా పెద్దవాళ్ళే, చిన్నవాళ్ళు కూడా ఏం కాదు, చదువుకుని ఉంటారు. ఒకళ్ళ మీద నమ్మకం ఉండొచ్చు, కానీ మరీ ఇంత గుడ్డి నమ్మకంగా హాస్పిటల్లో చనిపోయారు అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఇంటికి అంటే దహన సంస్కారాలు చేయడానికి పంపిస్తే ఇంట్లో కూర్చోపెట్టుకుని 3 రోజుల పాటు, అదొక నిజంగా చెప్పాలంటే అది ఒక అపార్ట్మెంటు, చుట్టుపక్కల అందరూ కూడా ఎంత ఇబ్బంది పడి ఉంటారో, ఎన్ని రకాల బాధలు పడి ఉంటారో ఆలోచించుకోవడానికి కూడా కష్టం. ఇంకా ఇది వాళ్ళకు దాదాపు కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు ఆ చుట్టుపక్కలకు వెళ్ళటానికి కూడా భయపడిపోయేంత పరిస్థితి ఉంటుంది ఆ అపార్ట్మెంట్కి వాళ్ళందరూ. ఎందుకంటే పూజలు చేయటం, లేదంటే ప్రార్థనలు చేయటం, ఏదైనా కావచ్చు, ఇది నిజంగా మనకి ఆ ప్రయత్నం చేయటంలో ఎందుకు ఇలా చేస్తున్నారు అనే దాని మీద ఒక్కసారి ఆలోచించుకోవాలి. వాళ్ళ మానసిక పరిస్థితి, అంటే ఎవరికైనా సరే ఒకళ్ళు చనిపోయారు అంటే అంత ఈజీగా మనం తీసుకోలేం. కానీ ఇలా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇలాంటి పరిస్థితికి, ఇలాంటి వాతావరణానికి అలవాటు పడిపోతున్నారు. ఎందుకు ఇలాంటి టైంలో, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ టైంలో కూడా ఇలాంటి పరిస్థితికి ఎందుకు వస్తున్నారు, ఇంత మూఢనమ్మకాలకి ఎందుకు వెళ్ళిపోతున్నారు అనటంలో ఇది ఈ మతం ఆ మతం అని లేదు, అన్ని మతాల్లో కూడా ఈ మూఢనమ్మకం పెరిగిపోతుంది అనటానికి ఇది ఒక ఉదాహరణగా చూడొచ్చు. కొంతమంది పూజల పేరుతో హిందువులు కావచ్చు, లేదంటే ఇప్పుడు క్రిస్టియన్స్ కావచ్చు, లేదంటే ఇంకొక మతం వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ఈ మూఢనమ్మకాలు అనేవి మరీ ఎక్కువగా నమ్మటం అనేది అంత మంచిది కాదు. సమాజానికి, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళకి కూడా అక్కడి నుంచి దుర్వాసన వచ్చి బయటకే అంతలా వచ్చిందంటే దాన్ని 3 రోజుల పాటు ఇంట్లో తాళం వేసుకుని కూర్చున్నటువంటి ఆ కుటుంబం ఎంత దుర్వాసనను వాళ్ళే నిద్రపోయినా, ఇంకొకటి చేసినా, ఏం తిన్నారు ఏంటి అనేది పక్కన పెడితే వాళ్ళు ఎంత హెల్త్ పాడైపోయి ఉంటుందో ఆ 3 రోజులు, అది ఆలోచించుకోవడం కూడా కష్టంగా ఉంది. సో ఏదేమైనా కానీ కొంచెం అవేర్ అవ్వాలి, ప్రజలు కూడా తెలుసుకోవాలి, రియాలిటీలో బ్రతకాలి. మనకు ఉండేటువంటి ఇంత టెక్నాలజీ పెరుగుతున్నటువంటి ఈ టైంలో ఇలాంటి మూఢనమ్మకాల్ని మరీ ఎక్కువగా నమ్మటం అనేది కరెక్ట్ కాదు. డెఫినెట్గా దేవుడిని నమ్మొచ్చు, ఏ దేవుడినైనా నమ్ముకోవచ్చు, కానీ మరీ ఇంత ఫూలిష్గా ఆలోచించాడు అంటే డాక్టర్లు సర్టిఫై చేసి ఇంటికి అంటే దహన సంస్కారాలు చేయడానికి పంపించిన తర్వాత కూడా దాన్ని కాదు అని చెప్పి ఇలా ఇంట్లో పెట్టుకుని కూర్చోవటం అనేది కొంత ఆందోళనకరంగానే ఉంది.